నాకు ఈ ఛానల్‌కి సంబంధించి వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది. ఈ వాట్సాప్ గ్రూప్‌లో నేను ఎప్పటికప్పుడు గవర్నమెంట్ సర్వీసెస్‌కి అలాగే ఎడ్యుకేషన్‌కి సంబంధించిన న్యూస్ అయితే నేను ఇక్కడైతే పోస్ట్ చేస్తాను. అలాగే దీనికి సంబంధించి నాకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. ఎవరైనా సరే ఈ టెలిగ్రామ్ ఛానల్‌లో గాని, వాట్సాప్ గ్రూప్‌లో గాని జాయిన్ అవ్వదలుచుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. ఆ డిస్క్రిప్షన్‌లో లింక్ మీద ట్యాప్ చేసి ఈ టెలిగ్రామ్ ఛానల్ అలాగే వాట్సాప్ గ్రూప్‌లోనైతే జాయిన్ అవ్వచ్చు. హాయ్ ఫ్రెండ్, ఈ వీడియోలో నేను చెప్పేదేంటంటే ఫ్రెండ్స్, మనకు ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్షన్ నోటిఫికేషన్ అయితే విడుదల చేయవలసి ఉందన్నమాట. అయితే ఈ ఎలక్షన్ కమిషన్ వాళ్ళైతే ఎలక్షన్ నోటిఫికేషన్ అనేది పోయినసారి చూసుకున్నట్లయితే 9వ తారీఖున అన్నారు. తర్వాత 12వ తారీఖున అన్నారు. తర్వాత 20వ తారీఖున అన్నారు. ఇప్పుడు ఏమంటున్నారంటే ఈ రోజే విడుదల చేస్తారని అయితే చెప్పడం జరిగిందనమాట. ఈ న్యూస్‌లో నిజమెంత ఉందో, అబద్ధం ఎంత ఉందో అనేది నాకైతే తెలీదు. సో నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నేనైతే వీడియోని అయితే చేస్తున్నాను అనమాట. ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ అనేది ఎప్పుడు విడుదలవుతుంది అనే దానికి సంబంధించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక రిక్వెస్ట్ ఫ్రెండ్, అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మన ఇండియాలో లోక్సభ జనరల్ ఎలక్షన్ షెడ్యూల్ ఎలక్షన్ కమిషన్ వారు ఈరోజు విడుదల చేసే అవకాశం అయితే ఉందన్నమాట. అయితే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ మరియు పలు రాష్ట్రాల్లోనైతే ఎలక్షన్ కమిషన్ వారు ఫీల్డ్ సర్వే అయితే నిర్వహించడం జరిగిందనమాట. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలకు కౌంట్ డౌన్ అయితే మొదలైపోయే అవకాశం అయితే ఉంది. మనకు శుక్రవారం అంటే ఈ రోజు అయితే ఈ రోజు 11 గంటలకైతే ఈసీ అయితే షెడ్యూల్ అయితే విడుదల చేయనుంది. దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అయితే అమల్లోకి రానుందనమాట. మరోవైపు ఈసీల నియామకాలకు సంబంధించి పిటిషన్పై సుప్రీంకోర్టులో అత్యవసర విచారణ అయితే ఈరోజైతే జరపనుందనమాట. అంటే మన ఇండియా మొత్తంగా ఈసీ నియామకం అయితే ఇంతవరకు జరగలేదనమాట. అయితే దానికి సంబంధించి కోర్టు అయితే ఈరోజు అత్యవసర విచారణ అయితే జరపనుందనమాట. విచారణ తర్వాత షెడ్యూల్ ప్రకటిస్తారా లేదా ముందుగానే షెడ్యూల్ ప్రకటిస్తారా అన్నది ఇంకా తెలియాల్సి ఉందనమాట. సో ఇది ఈరోజు అయితే మనం వెయిట్ చేద్దాము. ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదల చేస్తారు లేదనేది. ఇది ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.